ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరి ఎదుట నిలవడానికి, మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37 నుండి 39 వచనాల వరకు చదువుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చాలు. మరొక వాక్య భాగం కూడా చదువుకుందాం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అయ్యో దానికి 23 కూడా చూడమ్మా. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపించును. చాలు. 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. చాలు. ఈ వాక్యాలు మీ మనస్సులో అట్టి పెట్టుకోండి జాగ్రత్తగా. ఈ చదివిన ఈ వాక్య భాగాలలో మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకున్నాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఏదో పోరాటము జీవితంలో ఉంది. ఆ పోరాటంలో విజయం కావాలి. ఆ విజయము అనేది ఏ విధంగా సంభవిస్తుంది, విజయం అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. నేను మీకు 3 వాక్య భాగాలు చదివింప చేశాను. దానిలో రోమా పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో 23, 24 వచనాల్లో నా లోపల వేరొక నియమము ఏదో నా లోపల ఉంది. అది నాలో ఉన్నటువంటి అవయవాలతో అది పోరాడుతూ నన్ను చెరపట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. వేరొక రోగమేదో నాకుంది, దాన్ని రోగంతో పోలుస్తాను నేను. వేరొక నియమము అన్నాడు కదా, వేరొక రోగమేదో నాకుంది. అది కంటికి కనబడని రోగం. ఆ రోగము మిగిలినటువంటి ఏరియా మీద డామినేట్ చేస్తుంది. బాడీలో మెడికల్ టర్మినాలజీ ప్రకారంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కొన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయి, అలాగే తెల్ల రక్త కణాలు కూడా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల మీద దాడి చేసి ఎర్ర రక్త కణాలు సఫిషియెంట్గా ఉంటే ఈ యొక్క రెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వైట్ సెల్స్ మీద డామినేట్ చేసి మనిషి ఆరోగ్యంగా క్షేమంగా ఉండడానికి అవకాశాలు కలిగిస్తాయి. అదే వైట్ బ్లడ్ సెల్స్ కనుక బాగా పెరిగిపోయినాయి అనుకోండి, బాడీలో మనిషిలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, బ్లడ్ తగ్గిపోతుంది, వైట్ సెల్స్ పెరిగిపోతాయి, ఎన్నో రకాలైన రోగాలు వస్తాయి. అంతుపట్టని రోగాలతో మనిషి భయంకరమైనటువంటి విషమ పరిస్థితులను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాడు. ఇతని యొక్క బాడీ మీద దాడి చేస్తున్నది ఒకవేళ రెడ్ సెల్స్ కావాలి కాబట్టి ఒకవేళ 1 బాటిల్ ఆర్ 2 బాటిల్స్ అండ్ 3 బాటిల్స్ బ్లడ్ కనుక మరలా తిరిగి ఏదైనా తీసుకొచ్చి మనకి ఎక్కించినా వైట్ సెల్స్ యొక్క డామినేషన్ కనుక పెరిగితే ఆ వైట్ సెల్స్ రెడ్ సెల్స్ మీద దాడి చేసి మెల్లగా వీటిని నిర్వీర్యం చేస్తాయి. మరలా తిరిగి మనిషి రోగగ్రస్తుడవుతాడు.
అది మెడికల్ మెథడాలజీ, అది లేక వైద్యపరంగా ఉండేటువంటి విధానం. అది ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు రాస్తూ అంటాడు, నా లోపల వేరొక నియమము, వేరొక సిక్నెస్ ఏదో ఉంది, అది నా మిగిలిన బాడీ మీద, ఆరోగ్యకరమైన నా వ్యవస్థ మీద దాడి చేస్తుంది. అది దాడి చేయడం మాత్రమే కాదు, దాన్ని లోబరుచుకొని దాన్ని కట్టేస్తుంది, దాన్ని చెరపట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అది నాలో ఒక రకమైన వీక్నెస్ అనేది ప్రారంభమవుతుంది. బలహీనతలు నాలో పెరిగిపోతున్నాయి. నేను ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నానో చెయ్యలేకపోతున్నాను, ఏది చెయ్యొద్దు అనుకుంటున్నానో దాన్నే చేసేస్తున్నాను. ఎప్పుడైనా చేశారండి? చెయ్యొద్దు అనుకున్నది చెయ్యొద్దు అనుకున్నది చేయడం, చెయ్యాలి అనుకున్నది చెయ్యకపోవడం ఎప్పుడైనా జరిగిందా మీ జీవితాల్లో? హలో సంఘస్థులు, మిమ్మల్ని అడుగుతున్నా. మిగిలినటువంటి వాటన్నిటి జోలికి వెళ్ళడం లేదు, డీప్గా వెళ్ళను నేను. వెరీ సింపుల్గా మాట్లాడతా. ఒక విషయం చెప్తాను. ఏమిటయ్యా అంటే, మీరు ఏదో చెయ్యాలి అనుకున్నారు కానీ చెయ్యలేకపోతున్నారు. నాకు చెయ్యాలని ఉందండి కానీ చెయ్యలేకపోతున్నాను. ఏమొచ్చింది? నీరసం వచ్చింది. మీకు అర్థం కావడం కోసం ఆ భాషలోకి వెళ్ళాను నేను. నాకు చెయ్యాలని ఉంది కానీ మై బాడీ ఈజ్ నాట్ పర్మిటింగ్ టు డూ ఇట్. నా శరీరం అనుమతించడం లేదు, చెయ్యలేకపోతున్నాను. నాకు వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను. నాకేదో చెయ్యాలి అని ఉంది, చెయ్యలేకపోతున్నాను. లేవాలని ఉంది, అంట్లు తోమాలని ఉంది, వంట చెయ్యాలని ఉంది, గుడ్డలు ఉతుక్కోవాలని ఉంది, కానీ చెయ్యలేకపోతున్నాను. ఎక్కడివి అక్కడే ఉన్నాయి, పాస్ ఎక్కడిదక్కడే ఉంది, గుడ్డలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి, గుండెలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఏది పడితే ఏది ఎక్కడ పడితే అక్కడ ఉంది అడ్డదిడ్డంగా. ఎందుకని ఏది సర్దుకోలేకపోతున్నావు? ఎందుకని ఏది నీట్గా క్లీన్ చేసుకోలేకపోతున్నావు? ఎందుకని? కారణం ఏమిటంటే యు బికేమ్ వీక్. నువ్వు బలహీనుడవయ్యావు కాబట్టి నువ్వు చేసుకోలేకపోతున్నావు పనులన్నీ. ఇవి కామన్గా మనకు జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. అలాగే బలహీనతలలో ఉన్న సమయాల్లో మీరు కొన్నిటిని చెయ్యొద్దు అనుకుంటారు, కానీ బికాస్ ఆఫ్ యువర్ మెంటల్ వీక్నెస్ అండ్ ఫిజికల్ వీక్నెస్, మీకున్నటువంటి భౌతికమైన అనారోగ్యాన్ని బట్టి, బలహీనతను బట్టి, మానసికమైన బలహీనతను బట్టి మీకేమొస్తుంది? మెయిన్గా నీరసం రావడంతో పాటుగా విసుగు కూడా వస్తుంది. మీకుందా విసుగు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా విసుగు వస్తుందా? నాకు ఒక్కడికేనా అండి విసుగు వస్తుందా? ఎప్పుడైనా వచ్చిందా విసుగు? మీకు విసుగు వచ్చిందా? మీకు మగాళ్ళకి చెప్పండి బాబు, వెనక మన కూర్చున్నాడు. విసుగు వస్తుందా మీకు ఎప్పుడైనా? అసలు విసుగు ఎందుకు వస్తుంది మీకు? నాకు అర్థం కాదు. విసుగు రావడానికి గల కారణం కూడా ఏమిటయ్యా అంటే, మీకున్న వీక్నెస్ని ఆధారం చేసుకొని మీకు బలహీనతలు ఉన్నాయి, మీకు అనారోగ్యం ఉంది, మీకు ఏమీ తొయ్యడం లేదు, అందుకని విసుగు వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం జలుబు చేసినోడికి కూడా విసుగు వస్తుంది. జలుబుతో ముక్కులు చీరుతా ఉంటాడు, తలకాయ ఏమో నొప్పిగా ఉంటుంది. ఎవడన్నా కదిపితే సరే అంటాడు, కైలాడతాడు. ఎందుకని? ఏమి తొయ్యడం లేదు కనుక, చికాకుగా ఉంది కనుక. అప్పుడప్పుడు మీకు అందరికీ చికాకులు బాగానే ఉండుంటాయి, చిరాకులు కూడా వస్తుండుంటాయి. అప్పుడప్పుడు విసుకొచ్చేసేసి ఎదుటోడి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, భర్త మీద, భార్య మీద, బిడ్డల మీద, అమ్మ మీద, నాన్న మీద కైలాడినటువంటి సందర్భాలు బోళ్ళని ఉండుంటాయి. అవన్నీ మీరు చెయ్యాలని చేశారా? చెప్పండి నాకు, చెయ్యాలని చేశారా? యు హ్యావ్ నో ఇంటెన్షన్ టు డూ ఇట్, బట్ యు ఆర్ డూయింగ్ దట్. మీకు చెయ్యాలని లేదు, అమ్మను తిట్టాలని లేదు, కానీ అమ్మ మీద అరుచావు. అలాగే మీ బిడ్డల మీద అరవాలని లేదు, కానీ అరుపులు వచ్చేసాయి. ఎదుటి వాళ్ళతో పోట్లాడాలని లేదు, కానీ పోట్లాడేసేసావు. వితౌట్ ఇంటెన్షన్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. మనకు ఉద్దేశము లేకుండానే, ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉద్దేశము లేకుండానే, ఇక మీదట కోప్పడకూడదు,
ఇక మీదట నోరు జారకూడదు, ఇక మీదట ఎవరిని ఏమి అనకూడదు, ఇక మీదట ఎవరిని ఏమి కూడా తిట్టకూడదు అని అనుకుంటావు. రేపు పొద్దున ఇంకా 10 తిట్లు ఎక్కువ తిడతావు. ఇది మానవునిలో ఉండేటువంటి ఒక వీక్నెస్ అంటాడు. తాగకూడదు అనుకుంటాడు, తాగుతాడు. రేపటి నుంచి మానేస్తాను అనుకుంటాడు. ఈ రోజున రేపటి నుంచి ఎలాగో మానేస్తున్నాను కదా, ఈ రోజు 4 తాగి మానేద్దాం అంటాడు. సిగరెట్ తాగేవాడైనా అంతే, రేపు మానేద్దామని నిర్ణయం చేసుకుంటాడు. రేపు ఎలాగో మానేస్తున్నాను కనుక ఈ రోజున మ్యాక్సిమం ఎన్ని తాగగలిగితే అన్ని తాగేద్దాం, ఎన్ని పెగ్గులు వేసుకోగలిగితే అన్ని పెగ్గులు వేసేద్దాం అంతే. రేపు మానేస్తున్నాడట, అందుకని ఇవాళ చేసేస్తాడటాడు. రేపు మానతాడా? మానగలడా? ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటున్నాం. బట్ వీ బికేమ్ వెరీ వీక్. బైబిల్ కూడా దానికి ఇదే విషయాన్ని చెప్తుంది. నా అవయవముల లోపల వేరొక నియమము నాలో ఉండి పోరాడుతుంది. నేను చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోతున్నాను, వద్దు అనుకున్నది మానలేకపోతున్నాను. దానికి కారణం ఏమిటయ్యా అంటే నా లోపల వేరొక నియమం ఉంది, అది నన్ను చెరపట్టుకొని తీసుకుపోతుంది అని 24వ వచనంలో అన్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నేను భయంకరమైన చావు చావబోతున్నాను, కుక్క చావు చచ్చిపోబోతున్నాను. నేను నా చావు భయంకరంగా ఉండబోతుంది. ఇలాంటి రీతిలో నేను జీవిస్తూ ఉంటే నా చావు చాలా దయనీయం, దౌర్భాగ్యం. అలాంటి చావు నా మీదికి రాబోతుంది. ఆ చావులో నుండి నన్ను ఎవడు తప్పిస్తాడు? ఇది ఇతడు వేసిన గావు కేక అంటారు దీన్ని. ఒక పెద్ద బొబ్బ పెట్టినట్లుగా కేక పెట్టేశాడు. ఏమని? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నన్ను లోబరుచుకొని తీసుకుపోతుంది ఏదో నియమం. చెయ్యొద్దనుకున్న దాన్ని చేయించేస్తుంది నా చేత, వద్దు అనుకున్న దాన్ని చేయిస్తుంది, చెయ్యాలనుకున్న దాన్ని చెయ్యకుండా అడ్డగిస్తుంది. ఇలా ఓడిపోయి చచ్చిపోవడం అంటారు దీన్ని. గెలిచి చావడం కాదు, ఓడి చావడం. ఓడి చావడము అనే దాన్ని మరొక మాటలో చెప్తాను, శత్రువు చేతిలో చచ్చిపోవడం అంటారు దీన్ని. ఓడి చావడం అంటే శత్రువు చేతిలో చిక్కి చచ్చిపోవడం. నేను మామూలుగా చచ్చిపోతే నాకేమి ఇబ్బంది లేదు, కానీ శత్రువు చేతిలో చిక్కి జీవితంలో దారుణమైన ఓటమికి గురి అయి ఓడిపోయి చచ్చిపోకూడదు ఎప్పుడు కూడా. యుద్ధాలు చేసే సైనికులకు కొన్ని నియమాలు ఉంటాయి. శత్రువు చేతిలో చిక్కి చచ్చిపోకూడదు ఎవడు కూడా. శత్రువును చంపి తాను చచ్చిపోయినా పర్వాలేదు, తన దేశానికి గెలుపిచ్చి తన దేశాన్ని విజయ పదంలో నడిపించి ఆ విజయ పదంలో నడిపించడానికి వీర మరణం గనక పొందితే అతని వీర జవాను అని పిలుస్తారు. అతని మూలంగా దేశానికి, అతని మూలంగా ఒక ప్రాంతానికి మేలు కలిగింది అని చెప్పుకుంటారు అతని గురించి. కానీ ఓటమి అనేది ఎంత భయంకరమైన విషయం ఇది. నన్ను ఎవడు విడిపించును అని కేకబెట్టాడు. ఇక్కడ నాలో పోరాటాలు ఉన్నాయి, భయంకరమైన భీకరమైన పరిస్థితి ఉంది, దీంట్లో నుంచి ఎవడు విడిపిస్తాడు నన్ను? ఇప్పుడు తిరిగి 8వ అధ్యాయం దగ్గరకి ముందు చదువుకున్న వాక్య భాగం దగ్గరకు వద్దాం. దానికి ముందు కూడా కొన్ని మాటలు ఉన్నాయి. 35వ వచనంలో శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. He was facing this type of difficult situations in his life. అతడు తన జీవితంలో లేకపోతే వాళ్ళందరూ, లేక అక్కడ ఉన్న సమాజం అంతా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ రోజున శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గం, ఇవన్నీ కూడా వాళ్ళు తమ జీవితాల్లో ఫేస్ చేస్తున్నారు, ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ వాళ్ళ జీవితాల్లోనికి ఎదురవుతున్నప్పుడు, ఇలాంటి దుస్థితులు ఎదురవుతున్నప్పుడు వీటి వలన మనిషి బ్రతకడం కష్టం.
కరువు అధికమైతే మనిషి చచ్చిపోతాడు, బాధలు అధికమైతే మనిషి చచ్చిపోతాడు, హింస అధికమైతే మనిషి చచ్చిపోతాడు, కత్తులు నూరి కుత్తుకల మీద పెడితే మనిషి చచ్చిపోతాడు. వీటన్నిటి మూలంగా మనిషి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటి ద్వారా. కానీ ఇలాంటి దుస్థితులు ఎన్ని ఎదురైనా, ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఎదురైనా, ఇవన్నీ దేవుని యొక్క ప్రేమలో నుండి నన్ను ఎడబాపనేరవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి నా ప్రాణాన్ని తీసివేయగలవేమో గాని దేవునిలో నుండి నన్ను దూరం చెయ్యలేవు, దేవునికి నన్ను ఎడము చెయ్యలేవు అనే విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఇందాక చదువుకున్న వాక్య భాగాల్లో మరణమైనను, జీవమైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అది మరేదైనా, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపవు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. పైన 35వ వచనంలో ప్రాబ్లం ఉంది, 38వ వచనం నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ 37వ వచనంలో ఒక అద్భుతమైన జవాబు ఉంది. ఏమిటయ్యా అంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా. చెప్పండి, అందరూ నాతో కలిసి చెప్పండి. నాతో చెప్పండి. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ద్వారా? మనలను ప్రేమించిన వాని ద్వారా. ఇక్కడున్న వాక్యం చూద్దాం మనం. మనలను ప్రేమించిన వాని ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనలను ప్రేమించే వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. అంటే విజయం ఎవరిస్తున్నారు మనకు? ఆ శబ్దం అక్కడ ఎలా ఉందో అలాగే చెప్పండి. యేసయ్య 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 అంటూ ఉంటారు, కానీ మీరు యేసు నామాన్ని జపిస్తారు. నాకు తెలుసు క్రైస్తవ సంఘాలన్నీ యేసు నామాన్ని జపిస్తాయి. యేసు ఏం చేస్తున్నాడో తెలియదు వీళ్ళకి. యేసునామ జపం ఉంది వీళ్ళ దగ్గర, కానీ యేసు ఏం చేస్తాడో తెలియదు మనకి. యేసు ఏం చేస్తున్నాడు ఇక్కడ? యేసయ్యే, ఆయన యేసయ్య అమ్మ, తప్పేం కాదు, మీరు అన్నది కరెక్టే. కానీ ఆయన ఏం చేస్తున్నాడో అది ఇంకా మీరు అర్థం చేసుకోగలిగితే ఆయన పట్ల మీకు కృతజ్ఞత పెరుగుతుంది, ఆయన పట్ల మీ విశ్వాసం పెరుగుతుంది, ఆయన కొరకు జీవించాలనే ఒక తపన మీలో పెరుగుతుంది, ఆయన కొరకు బ్రతకాలి అనేటువంటి కోరికలు పెరుగుతాయి, మీ సమర్పణ కూడా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ భాగంలో ఆయన ఎవరని చెప్తుందో తెలుసా? ఈ వాక్య భాగం, ఆయన మనలను ప్రేమించిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? ఆయన మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని అభిమానించిన వాడు కాదు. ఆయన మనల్ని ప్రేమించిన వాడు. ప్రేమించేవాడు మన కోసం పోరాడతాడు. ప్రేమించేవాడు మన కోసం మన శత్రువును ఆయనే ఎదుర్కొంటాడు. ప్రేమించేవాడు మనకు తగలవలసిన దెబ్బలు మనకు తగలకుండా తాను పొందుతాడు. ప్రేమించేవాడు మనము చావవలసిన స్థానంలో తాను తన ప్రాణాన్ని అడ్డం వేసి అవసరమైతే తాను చచ్చి మనలను బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. మనకున్నవాడు సామాన్యుడు కాదు. మనకున్నవాడు సామాన్యుడు కాదు. ఎందుకయ్యా నేను ఉన్నాను అని చెప్పి ఒట్టిగా పోసుకోలు కబుర్లు చెప్పే మన ఇంటి ప్రక్కనోడు లాంటి వాడు కాదు, లేకపోతే మన యొక్క చుట్టం లాంటి వాడు కాదు, మన స్నేహితుడు లాంటి కాదు, లేకపోతే మనతో కలిసి వీధుల్లో తిరుగుతూ అక్కడ ఇక్కడ టీలు తాగేవాడు, టిఫిన్లు చేసేవాడు కాదు ఈయన. నేనున్నాను బ్రదర్, మీతో పాటు వస్తానంటాడు. అవును, మనతో పాటు వస్తాడు. అడేమన్నా మనకు పెడతాడా? మనం పెట్టితే తింటా ఉంటాడు. ఎంతకాలం పాటు అయినా వస్తాడు. ఏదైనా ఆకస్మికంగా ఉపద్రవం వస్తే తప్పించుకొని పారిపోతాడు, మనల్ని కాపాడు. కానీ మనకున్నవాడు ఎవరో తెలుసా? మన కోసం తన సర్వస్వాన్ని దారపోయగలిగిన వాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నవాడు. ప్రేమ అనే ఈ గొప్ప పదానికి అర్థం చాలా విలువైంది. ఏమిటయ్యా అంటే, ప్రేమ అనేది త్యాగం చేసే గొప్ప గుణలక్షణం కలిగిన విధానం. లవ్ సాక్రిఫైసెస్, లవ్ గివ్స్ అవే ఎవ్రీథింగ్ విచ్ హీ హ్యాస్. ప్రేమ అనేది తనకున్నదంతా దారపోసేది. ప్రేమకు స్వీకరించే గుణం మాత్రమే ఉండదు,
ప్రేమకు పూర్తిగా ఇచ్చివేసే గుణం ఉంటుంది. ఇచ్చివేసే దాన్ని ప్రేమ అంటాం, పుచ్చుకునే దాన్ని అంతటిని ప్రేమ అని అనవండి. పుచ్చుకునే దాన్ని ప్రేమ అనం, ఇచ్చివేస్తున్న దాన్ని మనం ప్రేమ అంటాం. మనకున్నవాడు, మనల్ని ప్రేమించిన వాడు తనకున్నదంతా మనకి ఇచ్చేశాడు. ఆయన ద్వారా మనము వీటన్నిటిలో 35వ వచనంలో ఉన్న మాట, 38వ వచనంలో ఉన్న మాట, ఈ మాటలన్నీ మరలా చదువుకుంటే శ్రమలలో, బాధలలో, హింసలలో, కరువులో, వస్త్రహీనతలో, ఉపద్రవాలలో, ఖడ్గములో, అలాగే క్రిందికి వచ్చినప్పుడు మరణములో, జీవములో, దేవదూతల విషయంలో, ప్రధానుల విషయంలో, ఉన్నవైనా రాబోవునవి అయినా, అధికారులైనా, ఎత్తైనా లోతైనా, సృష్టింపబడిన మరి ఏదైనా, వీటన్నిటిలో ఆయన ఏం చేస్తాడట? అత్యధిక విజయం ఇస్తాడు. ఇక్కడ 2 అర్థాలను మనం తీసుకోవచ్చు. ఒకటి, పైన ఉన్న వాక్య భాగ ప్రకారంగా వీటన్నిటిలో అత్యధిక విజయం. అలాగే క్రింద ఉన్న వాక్య భాగంలో వ్యక్తులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. వీటన్నిటిని బట్టి చెప్పేది ఏంటంటే వీరందరి పైన వీరందరూ ఇవ్వలేని విజయాన్ని ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. అధికారులు ఇవ్వలేని విజయం, ప్రధానులు ఇవ్వలేని విజయం, దేవదూతలు ఇవ్వలేని విజయం దేవుడు వారిపైన, అంతేకాదు వారు చెయ్యలేని దానిని ఈ ప్రేమించేవాడు మనకు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు ఎవరున్నారని చెప్పాను నేను ఇప్పుడు? గట్టిగా చెప్పాలి మీరంతా. మనలను ప్రేమించేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనను మీరు అర్థం చేసుకుంటే చాలు, మీ విజయాలు ఆయన ద్వారానే మీకు సంప్రాప్తం అవుతాయి. వాట్ టైప్ ఆఫ్ డిఫీట్స్ యు ఆర్ ఫేసింగ్, ఏ విధమైన ఓటమిని మీరు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. ఏ సమస్య మీ జీవితాన్ని వేధిస్తుందో నాకు తెలియదు. ఎక్కడ అలజడి చెందుతున్నారో నాకు తెలియదు. ఎక్కడ ఆవేదనతో కృంగిపోతున్నారో నాకు తెలియదు. ఎక్కడ మానసికంగా చంచలత్వంతో కృంగిపోతూ వేసారిపోతున్నారో నేను ఎరుగను. కానీ మిమ్ములను ప్రేమించేవాడు, మనలను ప్రేమించేవాడు, అది ఎలాంటి సమస్య అయినా, అది రోగమే కావచ్చు, అది బలహీనత కావచ్చు, అది మానసిక రుగ్మత కావచ్చు, లేక అధికారాల ద్వారా వచ్చినటువంటి పెత్తందారి వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి చిక్కులు చికాకులు కావచ్చు, అవేవైనా సరే ప్రేమించేవాడు వాళ్ళందరికంటే ఘనుడు. ప్రేమించేవాడి ఎదుట ఇవన్నీ కూడా ఓడిపోతాయి తప్ప ఇవేవి కూడా గెలవవు. దేవునికి స్తోత్రం. ఆయన మీ వాడైతే, ఆయన మీతో పాటు ఉంటే, ఆయన మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటే, లేదా ఆయనను మీరు వెంబడిస్తూ ఉన్నట్లయితే మీరు ఓటమిని మాత్రం ఎన్నడూ పొందరు. దేవునికి స్తోత్రం. మీరు గెలుస్తారు. మీ సమస్యల మీద మీరు విజయాన్ని పొందుతారు. మీకున్నటువంటి బలహీనతల పైన మీరు విజయం పొందుతారు. మీకున్న రోగాల మీద మీరు విజయం సాధిస్తారు. మీకున్నటువంటి ప్రతి విధమైన పోరాటాలు, అవమానాలు, అగచాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మీరు అత్యద్భుతమైన విజయాన్ని పొందుతారు. మామూలు విజయం కాదు. ఈ విజయాన్ని ఏమన్నాడు ఇక్కడ? బైబిల్ ఏం చెప్పింది? అత్యధిక విజయము. అత్యధిక విజయం, ఊహించడానికి వీలు లేని ఘనమైన విజయం అన్నాడు. ఈ వాక్య భాగం ఏం చెప్తుందో తెలుసా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. ఈ విజయాలు పొందేవాళ్ళు మా బలం ఎంతో చూసుకోండి, మా శక్తి ఎంతో చూసుకోండి, మా పౌరుషం ఎంతో చూసుకోండి, మా జ్ఞానం ఎంతో చూసుకోండి అంటారు. కానీ మనము పొందే విజయములో మన జ్ఞానం కనబడదు. మనం పొందే విజయములో మన యొక్క ప్రభావం కనిపించదు. మనము వీక్, కానీ మనకు విజయం ఇచ్చిన వాడు ఆయన స్ట్రాంగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బికాజ్ ఆఫ్ హిజ్ స్ట్రాంగ్నెస్, బికాజ్ ఆఫ్ హిజ్ లవ్ ఓన్లీ we are getting the greatest victory. ఆయన ప్రేమ ద్వారా మాత్రమే మనం అత్యధికమైన విజయం పొందుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రేమించే దేవుడు మీకు కావాలి. ఆ ప్రేమించే దేవుడు ధనియాలపేట అంతటికి కావాలి. ఆ ప్రేమించే దేవుడు గుడివాడ పట్టణానికి కావాలి. ఆ ప్రేమించే దేవుడు భారతదేశానికి కావాలి. ఆ ప్రేమించే దేవుడు నరజాతి ఏ ఏ దేశాలలో ఉందో అక్కడంతటా కూడా ప్రేమించే దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం.
ప్రస్తుతము ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ దయనీయమైన, ఈ భయంకరమైన ఈ పరిస్థితులలో ఆ ప్రేమించే దేవుడు తప్ప ఏ జ్ఞాని గాని, ఏ వైద్యుడు గాని, ఏ రాజకీయ నాయకుడు గాని పరిస్థితులలో నుంచి మనకు విజయాన్ని ఇవ్వలేడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ ప్రేమించే దేవునికి మీరు లోబడాలి. ఆ ప్రేమించే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఆ ప్రేమించే దేవుని యొక్క చేతులలో మిమ్మల్ని మీరు పెట్టుకోవాలి. అప్పుడే ఆయన మీకు అత్యధికమైన విజయాన్ని ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు మీకుగా చెప్పుకోండి, మీకే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను దేవుని దగ్గర చెప్పుకోండి. వాటన్నిటిపైన అత్యధికమైన విజయం మీకు దొరికి తీరుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరలా తిరిగి 7వ అధ్యాయంలో ఆయన పెట్టిన గావు కేక ఏమిటి? నన్ను ఎవడు విడిపించును, నన్ను ఎవడు విడిపించును అని. 8వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకున్నాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. మనం 8వ అధ్యాయంలో చదువుకున్నది ఏమిటి? వాటిల్లో ఎక్కడ పాపము అనే మాట మనకు కనబడలేదు. శ్రమ, బాధ, హింస, వస్త్రహీనత, ఉపద్రవము, కరువు, ఖడ్గము, ఈ మాటలే కనబడతాయి. అలాగే మరణము, జీవము, ఉన్నవి, లేనివి, రాబోవినవి, దేవదూతలు, ప్రధానులు, అధికారులు, ఎత్తు, లోతు, ఇలాంటివేవో కనబడ్డాయి. కానీ ఇక్కడ 2వ వచనంలో, 8వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నన్ను పాప మరణముల నియమము నుండి విడిపించాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. కరోనా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, లేక మరేదైనా టీబీ కావచ్చు, మరేవైనా కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, వాట్ ఎవర్ ద సిక్నెస్ యు ఆర్ ఫేసింగ్ డజంట్ మ్యాటర్. వాటి వలన మరణానికి మానవుడు గురవుతాడు. వాటిలో నుండి తప్పించబడవచ్చు లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ పాప మరణము అనేది ఒకటి ఉంది. అంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి పాపము వలన వచ్చే జీతమైన మరణాన్ని మానవుడు ఫేస్ చేస్తున్నాడు ఈ రోజున. అది ఈ లిస్టులో ఉన్నటువంటి జాబితా కంటే కూడా అది చాలా దారుణమైంది. మనిషికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు, లేకపోతే టీబీ వచ్చిపోయాడు, కరోనా వచ్చిపోయాడు అని అంటే అయ్యో పాపం అని అంటాం. కానీ పాపము అతని జీవితాన్ని ఆవరించింది, పాపము పండింది, పాపం పండిపోయాడు అంటే అతడు నిజంగా దౌర్భాగ్యుడు. దేవునికి స్తోత్రం. పాపము మానవులను తీసుకుని వెళ్ళిపోతుంది. పాపము చెరపట్టి లాక్కొని వెళ్ళిపోతుంది. పాపము మానవులను మరణానికి దారి తీస్తుంది. మామూలు మరణం కాదు. ఈ శ్రమల ద్వారా, కరువు ద్వారా, హింసల ద్వారా, రోగాల ద్వారా, రొప్పుల ద్వారా మానవుడు చనిపోతే మనిషి తన తోటి వారికి, తన ఇంటి వారికి దూరం అవుతాడు. పాపము వలన మనిషి చచ్చిపోతే దేవునికి దూరమై పాపములో ఉండి చనిపోతే అతడు దేవుని రాజ్యానికి దూరం అవుతాడు. మనిషికి దూరం అవడం కాదు. మనం ఇక్కడ చచ్చిపోతే మన దేశానికి దూరం అవుతాం, మన గుడివాడ పట్టణానికి దూరం అవుతాం, మన బంధువులకు, మిత్రులకు దూరం అవుతాం. అయ్యో వెళ్ళిపోయావా అని నెత్తి మీద కొట్టుకుంటూ ఏడుస్తారు మన వాళ్ళంతా, వెళ్ళిపోయావా అని. కానీ పాపములో చచ్చిపోతే నువ్వు దేవునికి శాశ్వతంగా దూరమై పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి శాశ్వతంగా దూరమై యుగ యుగాల పాటు నరకంలో పడవలసి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు లేక మనలను ప్రేమించిన మన దేవుడు ఏం చేశాడో తెలుసా? పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పాప మరణముల నియమములో నుండి మనల్ని విడిపించడానికి లోకములోనికి దిగి వచ్చాడు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మీ బంధువులు, మీ మిత్రులు, మీ యొక్క యజమానులు, మీ కన్న బిడ్డలు, మీ తోడబుట్టిన వ్యక్తులు పాప మరణ నియమములో బంధితులయ్యారు. ఈ రోజున వారి జీవితాలు పాడైపోతున్నాయి. వారు పాపములో బ్రతుకుతున్నారు, అవినీతిలో జీవిస్తున్నారు, అక్రమాలకు లొంగిపోతున్నారు, అనేక రకాలైనటువంటి అపవిత్ర కార్యాలు వాళ్ళు జరిగిస్తున్నారు. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు కేవలం మీకు నాకు దూరం అవ్వడం కాదు, వారు దేవుని రాజ్యానికి దూరం అవుతారు, పరలోకానికి దూరం అవుతారు, మోక్షపురికి దూరం అవుతారు.
నరకంలో వాళ్ళు పడి యుగ యుగాలు మాడాల్సి వస్తుంది. నేను అంటున్నాను, ఒక్క చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అమ్మ విలువ, నాన్న విలువ చాలా ఉన్నతమైంది. వాళ్ళని నిజంగా మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తూ ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు ఓర్చుకోగలరా? మీరు తట్టుకోగలరా? అలాగే మీ అన్నయ్యలు, మీ అక్కయ్యలు, మీ మేనమామలు, మేనత్తలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? చెప్పాలి, నాకు జవాబు కావాలి. వాళ్ళందరంటే మీకు ప్రేమ ఉందా లేదా అని నాకు డౌట్ ఇప్పుడు. ఎందుకంటే కాలం గడిచిపోతుంది. వెనకటి కాలంలో వేలిడిచిన మేనమామలు, తాతలు, ముత్తాతలు అందరూ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళంటే చాలా ఇష్టంగా ఉండేది. ఈ మధ్యకాలంలో కట్టుకున్నాడంటే ఇష్టం ఉండడం లేదు, కన్నోడంటే ఇష్టం ఉండడం లేదు, అలాగే తోడబుట్టినోడంటే ఇష్టం ఉండడం లేదు. అసలు ప్రేమ అంటే ఏమిటో అర్థం కావడం లేదండి జనాలకి. అక్రమము విస్తరించుట వలన ప్రేమ చల్లారిపోతుంది అని ఉంది బైబిల్లో. అదే జరుగుతుంది ఈ రోజున. అక్రమాలు పెరిగిపోయినాయి, ప్రేమ లేదు. ఇవాళ ఒకడినొకడు ప్రేమించుకోవడం లేదు. మీకు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు నశించిపోతూ ఉంటే మీరు ఊరుకోగలరా? వారు నరకానికి వెళుతున్నారు అని మీకు తెలిస్తే మీరు ఊరుకోగలరా? వాళ్ళ కోసం ప్రార్థించకుండా ఉండగలరా? మీరు వాళ్ళ ఎదుట మీరు దేవుని యొక్క లక్షణాలను మీరు చూపించి ఏదో ఒక విధంగా వారిని సంపాదించాలి అనే బాధ్యత, ఆ బరువు, ఆ వేదన మీకు లేకుండా ఉంటుందా? ప్రేమించే వాడి కోసం మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు అప్పగించుకునేటట్లుగా మీరు మారాలి. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు లవ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీబడి, ఖచ్చితంగా మీరు కూడా ఆ ప్రేమతోనే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకోసం ఏ విధంగా తన జీవితాన్ని ఆయన మీకు అప్పగించుకున్నాడో అలాగే మీరు ప్రేమిస్తూ ఉన్నట్లయితే మీరు అవతల వాళ్ళతో పోట్లాటలు కాదు, అవతల వాళ్ళతో కొట్లాటలు కాదు, నా పంతమే నెరవేరాలి అనే మొండితనాలు కాదు, మూర్ఖత్వాలు కాదు. అవతల వాడిని ప్రేమించి మీ యొక్క విధేయత ద్వారా, మీ మంచితనం ద్వారా మీ వాళ్ళందరినీ మీరు సంపాదించుకోవాలి. వాళ్ళల్లో ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ఆ భారం మీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఈ రోజు నుంచి నేను మీకు ఒక చిన్న మాట చెప్తున్నాను. మీ కుటుంబంలో రక్షణ లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షించబడేంత వరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. వాళ్ళు రక్షించబడేంత వరకు మీరు యోగ్యమైన రీతిలో, నమ్మకమైన రీతిలో వారిని ప్రేమిస్తూ వారి ఎదుట దేవుని లక్షణాలను కనపరచండి. విధేయత చూపించండి, వినయాన్ని చూపించండి, గర్వం చూపించొద్దు. మీ గర్వం చూపించారనుకోండి, అవతలాడు రక్షించబడతాడా? దీనికి టెక్కెక్కురా అంటాడాడు. వీడికి కళ్ళు నెత్తి మీదకి వచ్చినరా అంటాడాడు. ఇలాంటి వాళ్ళని చూసి అవతలాడు మారు మనసు పొందుతాడండి. వాళ్ళని చూడండి ఎంత బుద్ధిమంతులు. ఎన్ని అన్నా కూడా ఎంత చక్కగా మనల్ని ప్రేమిస్తున్నారు. ఆ సాక్ష్యాన్ని మీరు పొందగలిగితే అవతల వ్యక్తుల జీవితాలు అద్భుతమైన రీతిలో మీ వశమైపోతాయి. దేవునికి స్తోత్రం. ఇదిగో మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఉందే, దీంట్లో దేవుని ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమను మీరు కనపరచండి. దీనికంటే అద్భుతంగా ప్రజలను గెలవడానికి తగిన సాధనం మరొకటి ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. ప్రేమ చేత మనం దేనినైనా గెలవచ్చు. ప్రేమకు ఉన్నటువంటి శక్తి మరి ఏ ఆకుకు లేదు, ఏ సొమ్ముకు లేదు, ఏ సోకుకు లేదు, లేకపోతే మెడలో పెట్టుకున్నటువంటి గొలుసులకు లేదు, తలలో పెట్టుకున్న మల్లె పూలకు లేదు. అంటే ఆవాసనలా మనుషులను వసిపరిచేది ఇదిగో ఈ ప్రేమకున్నటువంటి సువాసన మరి ప్రపంచంలో దేనికి లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను యేసు ప్రభు దగ్గరకు రావడానికి గల కారణం ఏదైనా ఉంది అంటే ఆయన ప్రేమ నేను తెలుసుకోగలిగాను. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. యేసు ప్రభు నన్ను బాగు చేసినందువలన, రోగం వచ్చినందువలన, ఆ రోగాన్ని స్వస్థపరిచినందువలన నేను ఆయన దగ్గరకు రాలేదు. లేదా నాకు ఉద్యోగం వచ్చినందువలన యేసు ప్రభు దగ్గరకు రాలేదు. కానీ ఒకానొక రోజున ప్రభు యొక్క సువార్త నాకు అందింది. ఆ సువార్తను నేను విన్నాను. ఆ సువార్తలో నాకు ఆయన అద్భుతమైన వ్యక్తిగా కనబడ్డాడు. మానవ జాతిని ప్రేమించి, మానవ జాతి కోసం, నా కోసం, నీ కోసం, సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని అప్పగించినటువంటి ప్రేమామయుడుగా ఆయన నాకు కనబడ్డాడు. ఆయనకున్నంత ప్రేమ ప్రపంచంలో నాకెవడికి కనబడలేదు. ఆయనలో ఉన్నంతటి స్వచ్ఛత
మరెవరిలో కనబడలేదు. ఆయనలో ఉన్న పరిశుద్ధత మరెవరి దగ్గర నేను చూడలేదు. నేను అనేకమైన దేవతలను, దేవుళ్ళను ఆరాధించిన వ్యక్తిని ఒకానొక దశలో, అనేకమైనటువంటి ఆచారాల వెంటపడి వెళ్ళిన వ్యక్తిని, అనేక మందికి దండాలు పెట్టాను, అనేక మందికి బొట్లు పెట్టాను, ఎన్నో పెట్టాను. కానీ వాళ్ళల్లో ఎవరిలో లేని పరిశుద్ధత నా యేసులో నేను కనుగొన్నాను. ఎవరిలో లేని ప్రేమ నా యేసులో నేను కనుగొన్నాను. ఎవరు చెయ్యని త్యాగం ఈ యేసు ప్రభువులో నేను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం. అందరూ చంపారు, కానీ నా యేసు నన్ను బ్రతికించడానికి తాను చచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే నా యేసుకు మిగిలిన వారికి డిఫరెన్స్. నా మీద కోపం వచ్చి నన్ను చంపేశారు వెనకటి కాలంలో చాలామంది. కానీ నా మీద ప్రేమ చూపించి, నా మీద కోపగించుకోకుండా, నా మీద ప్రేమ చూపించి నన్ను ఏమీ చేయకుండా నా కోసం తానే చచ్చిపోయి నిన్ను ఇంత ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. లాగి పళ్ళు రాలగొట్టేటట్టుగా ఒక దెబ్బేస్తే వేయొచ్చు, ఆయనకు అధికారం ఉంది, అథారిటీ ఉంది. కానీ దెబ్బల ద్వారా మన బుద్ధులు మారవు. జస్ట్ ప్రేమ వశపరుచుకున్నట్లుగా, ప్రేమ మానవ జీవితాన్ని మార్చినట్లుగా ఏ హింస కానీ, ఏ విధమైనటువంటి తీర్పులు కానీ, ఏ దండన కానీ, ఏ శిక్ష కానీ ప్రజలను మార్చదు. శిక్ష ద్వారా మనిషి మారడు, కానీ దేని ద్వారా మారతాడు? ప్రేమ ద్వారా మారగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కోపం వస్తే కొట్టేస్తారు, కోపం వస్తే తిట్టేస్తారు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆయనకు కోపం వచ్చినా, మనమందరం దారి తప్పి తిరుగుతున్నా, మనమందరం ఆయనను బాధ పెట్టిన మనుష్యులమైనా ఆయన మనల్ని కొట్టలేదు. కానీ మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. మనలను ఆయన ఉరి తీయలేదు, మన కొరకు సిలువలో వేలాడాడు. మనలను ఆయన హింసించలేదు, మన కొరకు ఆయన హింసించబడ్డాడు. మనలను ఆయన శ్రమ పెట్టలేదు, మన కొరకు ఆయన శ్రమ నొందాడు. దేవునికి స్తోత్రం. అదే మన యేసులో ఉన్న యూనిక్నెస్, మన యేసులో ఉన్న ప్రత్యేకత అంటారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ ప్రత్యేకతలు నాకు అర్థమయ్యాయి. నేను మెల్లగా వీటిని కంపేర్ చేసి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఈ ప్రత్యేకతలు అర్థమయ్యాయి. నాకు ఈయన కావాలి అని అనిపించింది. ఎందుకంటే నా బుద్ధి మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే నాకు కూడా ఇలాంటి ఆవేశాలు, కోపాలు అప్పుడప్పుడు వస్తాయి. అందుకని వీటికి చికిత్స కోపిష్టోడితో స్నేహం చేస్తే రాదు. మీ కోపం నాకు కోపం, మీతో స్నేహం చేస్తే నా కోపం పెరుగుతుంది. మీ కోపం వస్తుంది ఏదో అంటారు, నాకు కోపం వస్తుంది నేను లాగి కొడతా, అంతే. కోపం పెరుగుతుందా తగ్గుతుందా? కానీ నేను కొట్టినా నన్ను కొట్టకుండా నన్ను కౌగలించుకునే మనిషి, నేను తిట్టినా నన్ను తిట్టకుండా నన్ను ప్రేమించే మనిషి, నేను ఒకవేళ హింసించినా నన్ను హింసించకుండా సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని ప్రేమతో నన్ను పలకరించే వ్యక్తి ఆయన ఒక్కడే నా జీవితాన్ని మార్చగలిగిన వాడు అని నాకు అర్థమయ్యింది. ఆయన కావాలి అని నాకు అభిప్రాయం కలిగినప్పుడు, ప్రభువా నీవు నాకు కావాలి అని నేను అడిగాను. ఆయన ఎదుట నా లోపాలన్నిటినీ నేను అంగీకరించి దేవుని పాదాల దగ్గర ప్రార్థించుకున్నాను. ఆయన నా వాడయ్యాడు, నేను ఆయన వాడనయ్యాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అయ్యానో తెలుసా ఆయన వాడిని? ఎందుకయ్యానో తెలుసా ఆయన వాడిని? ఆయన నాకు మేడలు ఇస్తాడు, మిద్దెలు ఇస్తాడు, ఆయన డబ్బులు ఇస్తాడు, నన్ను పెద్ద అధికారిగా చేసేస్తాడు, నన్ను గొప్ప సంపన్నుడిగా మార్చేస్తాడు అని నేను ఆయన వాడిని అవ్వలేదు. ఆయన వాడుగా ఉండాలని ఆయన వాడిని అయ్యాను. దేవునికి స్తోత్రం. ఆయనలాగా ఉండాలని ఆయన వాడిని అయ్యాను. ఆయనలాగా మాట్లాడాలని ఆయన వాడిని అయ్యాను. ఆయన లాంటి స్వభావమే నాకు కూడా కావాలని నేను ఆయన వాడిని అయ్యాను. అవసరమైతే ఆయనలాగానే నా ప్రాణాన్ని నేను ఇచ్చేయాలి అని నేను ఆయన వాడిని అయ్యాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకాలి. ఆయన ఎలా బ్రతికాడో అలాగే బ్రతకాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి, ఆయనకున్న స్వభావాన్నే మీరు ధరించుకోండి అని బైబిల్ బోధిస్తుంది. నిజంగా దేవుని మీద మీకు ప్రేమ ఉంటే ఆయనకున్న స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా
ప్రపంచవ్యాప్తంగా శ్రమ దినాలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గురించి, ఆయన త్యాగాన్ని గురించి అనేకమైన ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ పూట మీ ఎదుట నిలబడి నేను చెప్తున్నాను, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ ప్రేమించేవాడు నీకు అర్థమవుతాడో, ఆ ప్రేమించే వాని యొక్క స్వభావం నీకు అర్థమవుతుందో, ఆ ప్రేమించేవాడు నీకు ఎప్పుడైతే అండగా నిలబడతాడో అప్పుడు నీకు అన్ని విషయాలలో విజయం తప్పక సంప్రాప్తమవుతుంది. 8వ అధ్యాయం 31వ వచనంలో రోమా పత్రికలో అంటాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు అని ఒక ప్రశ్న వేశాడు. దేవుడు మన పక్కన ఉంటే మనకు విరోధి ఎవడు? విరోధులు ఉండరని అర్థమా? దేవుడు మన పక్కన ఉన్నా కూడా విరోధులు బాగానే ఎక్కువగా ఉంటారు. కానీ ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న? ఈ ప్రశ్న యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, మనకు విరోధముగా ఉండి గెలవగలిగిన వాడు మనల్ని గెలవగలిగిన వాడేవాడు, అది దాని అర్థం. హీ మే కమ్ అగైనెస్ట్ us బట్ హీ కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. అతడు విరోధిగా మన దగ్గరకు వస్తే రావచ్చు, అతడు మనలను ఏదో చెయ్యడానికి మన దగ్గరకు వస్తాడు, కానీ ఆ సమయానికి మన ప్రక్కన ఆయన ఉన్నాడు అని తెలిస్తే వాడు తోక ముడుచుకుని పారిపోతాడంతే. ఆయన లేకపోతే మనల్ని కాస్త పీక బిసికేస్తాడు, ఆయన ఉంటేనేమో తోక ముడిచేసి వెళ్ళిపోతాడు. అది సంగతి. కాబట్టి మీ పక్కన ఎవరు ఉండాలి? మీ పక్కన ఎవరు ఉండాలి? మిమ్మల్ని ప్రేమించేవాడు నిరంతరము మీతో ఉండునుగాక. మిమ్మల్ని ప్రేమించేవాని అండ మీకు సహాయముగా ఉండునుగాక. మిమ్మల్ని ప్రేమించేవాడు శ్రమలలో, బాధలలో, హింసలలో మీకు అత్యధిక విజయమును దయచేయునుగాక. మిమ్మల్ని ప్రేమించేవాడు ప్రధానులపైన, అధికారులపైన, అన్నిటిపైన, దేవదూతలపైన కూడా మీకు విజయాన్ని చేకూర్చునుగాక. మిమ్మల్ని ప్రేమించేవాడు పాపము వలన వచ్చే మరణము పైన మీకు ఘనమైన విజయాన్ని దయచేయునుగాక. పాపమును గెలిచి పరిశుద్ధతను కలిగి నిత్యత్వములో దేవునితో యుగయుగాలు ఉండగలిగే ఆ ధన్యకరమైన స్థితిని దేవుడు మీకు ప్రసాదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమించేవాడు మీకుంటే ఎంత బాగుంటుంది. ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన? శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు. దానికి ఒక అంతు అంటూ ఏమీ లేదు. అంతులేని ప్రేమ, విస్తారమైన ప్రేమ, ఎడతెగని ప్రేమ, ఆయన ప్రేమ. అంత ప్రేమించిన దేవుడు నీకున్నప్పుడు ఆయన వదిలిపెట్టి ఎందుకు తిరుగుతావు? నువ్వు నాకు అర్థం కాదు. ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? ఎందుకు అశ్రద్ధ చేస్తావు? ఆయన మాట ఎందుకు వినవు? నీకు విజయం ఇచ్చే దేవుణ్ణి వదిలిపెట్టి వేసి నీకు బాధలు అధికం చేసే ప్రజల మధ్యలోనికి వెళ్ళి వాళ్ళతో కలిసి చట్టాపట్టాలు ఎందుకు వేసుకు తిరుగుతావు? కాలం చాలా సంకుచితంగా ఉంది. దేవుని రాకడ గడియలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రేమించే దేవుణ్ణి గట్టిగా హత్తుకోండి. ఈ ప్రేమించే దేవుని మాట బాగా వినండి. ఈ ప్రేమించే దేవుని గుణమేమిటో అర్థం చేసుకోండి. ఈ ప్రేమించే దేవుని యొక్క లక్షణాలను మీరు కూడా పుణికి పుచ్చుకొని ఆయన వలె మీ జీవితాలను మార్చుకోండి. ఆయనను మీ ప్రక్కవాడికి చూపించండి. మీ ఇంట్లో వాళ్ళకు మిమ్మల్ని మీరు చూపించుకోకండి. మీ కోపాన్ని చూపించకండి, మీ ఆవేశాన్ని చూపించకండి, మీ విసుగును చూపించకండి. మీ భర్త ఒకవేళ మూర్ఖుడైనా, మీ భార్య మూర్ఖురాలైనా, మీ పిల్లలు మూర్ఖులైనా వాళ్ళ ఎదురుగుండా యేసయ్యను ప్రదర్శించండి, యేసు లక్షణాలు చూపించండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మార్చుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. కానీ మిమ్మల్ని చూపించుకున్నానుకో, ఏయ్ నిన్ను చీరేస్తా, నిన్ను నరికేస్తా, నీకేమి ఇవ్వను, జాగ్రత్త, నీకు అన్నం పెట్టను అని అన్నావు అనుకో, నువ్వు అన్నం పెట్టకపోతే నాకు పెట్టేవాడు లేడా అని చెప్పి ఆ పక్కన ఎక్కడికో వెళ్ళిపోయి అడుక్కు తింటాడు వీడు, లేకపోతే ఇంకెవడో ఒకడు పెట్టేవాడు ఉంటాడు వీడికి. నాకు తెలుసు పెట్టేవాడు ఎవడు ఉండడం అనుకుంటున్నారా ఏంటి? వీధుల్లోకి వెళ్తే పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళ అందాన్ని చూసి పెడతారు, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి శక్తిని చూసి పెడతారు. వీళ్ళ చేత ఊడిగని చేయించుకుంటారు, వీళ్ళ చేత ఇష్టం వచ్చినట్టుగా గొడ్డు చాకిరి చేయించుకుని పెడతాడు. అమ్మ మీ అమ్మ కొట్టిందమ్మా, దానికి పోయే కాలం ఏమొచ్చిందనమ్మా, నేను పెడతాను రా అమ్మ అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ముద్ద పెట్టేసి నిన్ను ఆకర్షించేసి ఆ తర్వాత నీ జీవితాన్ని నాశనం చేసి పంపిస్తారు. అదే నీకు కావాల్సింది. తప్పుడు ప్రేమల వెనక, తప్పుడు నటనల వెనక, తప్పుడు వాగ్దానాల వెనక, తప్పుడు సిద్ధాంతాల వెనక, తప్పుడు ఆచారాల వెనక మన సమాజం పరిగెత్తుకుని జీవితాలను పాడు చేసుకుంటుంది, విలువను పోగొట్టుకుంటుంది. దేవుని కృప ద్వారా రక్షించబడిన మీరు
రక్షించబడని వారికి యోగ్యమైన మాదిరికరమైన జీవితాలు చూపించి, దేవుని ప్రేమను వారి ఎదుట చూపించి, వారిని కూడా గెలుచుకొని సంఘ అభివృద్ధిలో మీరందరూ మంచి పాత్రధారులు కావాలి. మీరు కూడా ప్రేమ కలిగిన వ్యక్తులు కావాలి. మీ సమస్యలు ఏమైనా దేవునికి విన్నవించుకొని ఆయన ఇచ్చే విజయముతో మీరు ముందుకు అడుగు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాజంలో అనేక మంది ఓడిపోతున్నారు. మీరు ఓడిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఓడిపోరు. ఆయనను మీరు హత్తుకుంటే మీరు ఓడిపోరు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మంచి విశ్వాసంతో, నమ్మకత్వంతో దేవుని ప్రేమ యొక్క విలువను అర్థం చేసుకొని, ప్రేమించే దేవుని ద్వారా విజయ పరంపరలు పొందుకుంటూ అనేక మందిని దేవుని కొరకు సంపాదించే సంఘముగా ఈ సంఘం వర్ధిల్లాలని కోరుతూ, దేవుడు తన రెక్కల నీడలు మిమ్మల్ని దాచి ఉంచి మీకు ఘన విజయాలు దయచేసి ఆయన ఎదుట నిలబడగలిగే అర్హత మీ అందరికీ కలిగించాలని కోరుతూ మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, సంఘాన్ని, సంఘ కాపరిని, కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రిని ప్రశస్త నామానికి స్తోత్రం. ఈ సంఘమును బట్టి, సంఘ కాపరి ఆనంద్ పాల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి అనుగ్రహించిన ఆత్మీయమైన బిడ్డలందరినీ బట్టి, ఈ దినాన ఇక్కడికి హాజరైనటువంటి విశ్వాసులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరిని బట్టి, ఈ మాటలు వింటున్న ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రం. అత్యధిక విజయం ఇవ్వగలిగిన ప్రేమించే దేవుడు అయిన నీవు ఉన్నావు. నీ ప్రేమను అర్థం చేసుకొని ప్రేమించే దేవుడు అయిన నీకు తమ జీవితాల్లో చోటిచ్చి నీవిచ్చే విజయాన్ని పొందుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేలాగున కృప దయచేయండి. సమస్య ఏదైనా అత్యధిక విజయం ఇవ్వగలిగిన వాడవు నీవే. అది రోగమైనా, అది ఆర్థిక ఇబ్బంది అయినా, అది మానసిక రుగ్మత అయినా, అది అల్లరి గొడవ, ఏ కలత కల్లోలమైన, ఏ విధమైన దుస్థితి అయినా విజయాన్ని ఇవ్వగలిగిన వాడవు నీవే. మీ బిడ్డలకు విజయం ఇవ్వండి ప్రభువా. వారెక్కడెక్కడ ప్రభువా కరువుతో ఉన్నారో, ఇబ్బందిలో ఉన్నారో వారికి విజయం ఇవ్వండి అయ్యా. ఎక్కడ కలత చెందిన హృదయాలతో ఉన్నారో, కృంగిపోతున్నారో విజయం ఇవ్వండి అయ్యా. వారి దిగులు తొలగించు, వారి చింత తొలగించు, వారి వ్యాధిని తొలగించు, వారి ఇబ్బందులను తొలగించు. వారి చెయ్యి పట్టుకొని వారికి విజయం ఇచ్చి నడిపించు. నీ పిల్లలు నీ యొక్క స్వభావమును ధరించుకొని నిన్ను చూపించేవారుగా మార్చబడినట్లు సహాయం చేయి. ఈ పరిచర్యలోనికి అడుగు పెట్టే కృపించావు. ఈ పరిచర్య దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ బిడ్డలు నీ యొక్క శక్తి చేత నింపబడి నిన్ను ఘనపరిచేవారుగా ఉండాలి. వారి ప్రక్కన ఉండు నాయనా, నిరంతరము వారితో ఉండు. నిన్ను ఏమాత్రము విడువను, ఎంత మాత్రము ఎడబాయను అన్న ఆ వాగ్దానాన్ని అనుసరించి వారి జీవితాలను నడిపించు. వారి కుటుంబాలలో నీ ప్రేమకు నోచుకోని వ్యక్తులు, నీ ప్రేమను ఇంకా గుర్తించని వ్యక్తులు, నీకు విరోధముగా బ్రతుకుతున్న వ్యక్తులు నీ పిల్లలుగా మారునట్లు సహాయం చేయి. ధనియాలపేట అంతటి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ పేటలో మంచి పరిచర్య జరగడానికి సహాయం చేయి. ఈ సేవకులను బలంగా వాడుకోండి, మేలు చేయండి. సంఘమనంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. సంఘమంతటితో కలిసి మా దేశం కోసం, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. దయచేసి ప్రభువా, మా పాపములు, మా దేశ పాపములు క్షమించు. దుర్నీతిని తొలగించివేయి, అపవిత్రతను తొలగించివేయి, సోమరితనాన్ని తొలగించివేయి నాయనా. అనేకమైన అన్య ఆచారాలతో జీవితాలు పాడు చేసుకుంటున్న వ్యక్తులను క్షమించు. అపవిత్రమైన కార్యక్రమాలను దూరం చేయి నాయన. మీ ప్రేమ తండ్రి వెదజల్లబడినట్లు సహాయం చేయి. ఈ అమూల్యమైన నిరక్షణలోనికి ప్రాంత ప్రజలు రాగలిగేటట్లు, మా దేశము, దేశ నాయకులు రాగలిగేటట్లు కృప చూపించండి. మీ సమాధానమును స్థిరపరచండి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి సుస్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడగలిగే అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. మా కలియిక
కాకతాళీయమైంది కాకుండా ఒక శాశ్వతమైన ఆత్మ సంబంధమైన బంధముతో ఆత్మీయతలో ఎదుగుతూ నిన్ను గనపరచడానికి, రాకడ కొరకు సిద్ధపరచబడ్డానికి, నీ రాకడ కొరకు మంచి పని మేము కలిసి చేయడానికి సహాయం చేసి నడిపించండి. సమాధానం ఇవ్వండి. యేసు పవిత్రమైన శక్తి కలిగిన మహోన్నతమైన దివ్య నామం పేరిట ఈ మనవులు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే కళ్ళు మూసుకోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని నిత్య సహవాసము సన్నిధి, ఆయన్ని ప్రేమించి సేవించు వారికి, కూడి ఉన్న మీకు, మీ ద్వారా అనేకులకు తోడయుండి బలపరిచి రక్షించి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. రైట్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రైట్.